రే వాణ్ణి ఆపి పట్టుకోవడం కుదరదు కానీ గుద్ది పడే వాణ్ణి గుద్దేయ్. నువ్వు ఏంటమ్మా రోడ్డు మీద తిరగనివరా? కళ్ళు నెత్తికెక్కి కారు నడుపుతున్నారా? ఏమండి కావాలని గుద్దలేదండి, ఏదో పొరపాటున జరిగింది. ఇతన్ని మేము హాస్పిటల్ కి తీసుకెళ్తాంగా, ఇతని బాధ్యత అంతా మాదే. ఏమనుకోవద్దండి, పట్టండ్రా. పూజ అక్కడైతే జరిగింది. సరే ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళండి. చూసుకుంటాం, ఇక మీరు వెళ్ళండి. కర్పూరం ఆగండి. ఏమైంది? యాక్సిడెంట్ అయిందమ్మా, ఇదిగో వీళ్ళే చేశారు. యాక్సిడెంటా? ఎవరిని గుద్దింది? ఎలా ఉందో తనకి? మేమేమి మీ ఇంట్లో మనిషిని గుద్దలేదమ్మా, మాకు తెలిసినోడే. ఏదో పొరపాటున తగిలింది. మేము హాస్పిటల్కి తీసుకెళ్తున్నాగా. ఏడతను వీళ్ళ కారులోనే ఉన్నారమ్మా. ఏం చేస్తున్నారు అక్కడ? ఎందుకు వచ్చారు బయటికి? రండి ఇక్కడికి. మిమ్మల్ని ఎక్కడికొచ్చారే? అసలు ఎక్కడికి వెళ్తున్నారు? అది ఆ ప్రింటింగ్ ప్రెస్ అతను మన ఇంటికి వచ్చింది ప్రింటింగ్ ప్రెస్ అతను కాదు అని చెప్పినా మీరు నమ్మరన్నమాట. అంటే మీ కంటికి మేము అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మోసం చేసే వాళ్ళలా కనిపిస్తున్నామా? అది కాదత్తయ్య.
ఆ ప్రింటింగ్ ప్రెస్ అతని దగ్గర నుంచి నాకు మిస్డ్ కాల్ వచ్చింది. తిరిగి చేస్తే కలవట్లేదు, స్విచ్ ఆఫ్ వస్తుంది. అందుకే ఆయన ఒకసారి కలిసి. దేనికి కలవడమే? పోస్టర్లు వేయమని చెప్పాను కదా, అది ఎంతవరకు వచ్చిందో కనుక్కుందామనత్తయ్య. కవర్ చేయకు. ఇంట్లో ఎక్కడ పనులు అక్కడ వదిలేసి పోస్టర్లు ప్రింట్లు అంటూ తిరుగుతున్నారా ఇద్దరు? మీరు అక్కడికి వెళ్ళి అడిగితేనే ప్రింటింగ్ వేస్తాడా, లేకపోతే వేయడా? క్రాంతి, కారు వెళ్ళిపోతుంది. ఏయ్, ఆగు. వాళ్ళు వెళ్ళిపోతే మీకేంటే? నడవండి ఇంటికి. మిమ్మల్నే వినపడట్లేదా? పదండి. పదండి. ఆ కర్పూరం ఎవరిని గుద్దిందో తెలియట్లేదు. అది సరే క్రాంతి, ప్రింటింగ్ ప్రెస్ అతను వచ్చాడన్న డౌట్తో మనం వచ్చాం. మన వెనకాల వీళ్ళెందుకు వచ్చినట్టు? పెద్దమ్మ, వీడింకా చావలేదే, బతికే ఉన్నాడు. అయితే హాస్పిటల్లో తీసుకెళ్లి పడేద్దాం పదా. అదేంటి, చంపేద్దాం అన్నావు కదే, మళ్ళీ హాస్పిటల్ అంటావేంటి? ఒరే తింగరేదా, మనం వీడిని గుద్దినప్పుడు అక్కడ ఉన్న జనం అంతా చూశారు. ఇప్పుడు వీడిని మనం చంపేశామంటే మన మీదే డౌట్ వస్తుంది. అప్పుడు యాక్సిడెంట్ కేసు మన పేకల మీదకి వస్తుంది. కానీ వీడు హాస్పిటల్లో బతికేస్తే మనకి ప్రాబ్లం కదే. ముందు లల్లి వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత ఏం చేయాలో డిసైడ్ చేద్దాం. సరే, ఏదోడు కానీ. చెప్పు కర్పూరం. కరెక్ట్ సమయానికి మీరు వచ్చి ఆ పూజా క్రాంతులను ఆపరు కాబట్టి సరిపోయింది. లేదంటే మొత్తం దొరికిపోయి ఉండేవాళ్ళం. సరే, ఇంతకీ గుద్దినోడు ఉన్నాడా పోయాడా? ఇంకా బతికే ఉన్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం ఇప్పుడు. హాస్పిటల్కి తీసుకెళ్లడం ఏంటి? హాస్పిటల్కి తీసుకెళ్తే ట్రీట్మెంట్ చేస్తారు. ట్రీట్మెంట్ చేస్తే వాడు బతికేస్తాడు. వాడు బ్రతికాడంటే మేం చేస్తాము. నేను అదే చెప్తున్నా, మా పెద్దమ్మ ఎక్కడ ఉంటుంది? నోరు ముయ్యరా. ట్రీట్మెంట్ చేస్తే వాడు బతుకుతాడన్న విషయం నాకు తెలీదా? అది కాదు కర్పూరం, క్రాంతి పూజలకి డౌట్ వచ్చిందని చెప్పాను కదా. ఇప్పుడంటే వాడి దగ్గరికి వెళ్లకుండా మేము ఎలాగోలా గదిమాయించి పంపించాం. రేపు ఆ ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి వెళ్తే వాడు యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉన్నాడని తెలిస్తే, అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్తే. ఇదిగో, వీళ్ళు వెళ్ళి హాస్పిటల్లో ఉన్నవాడిని కలిసేలోపే వాడి ఫ్యామిలీని తీసుకొచ్చి బెదిరించి నిజం చెప్పకుండా చేస్తాం. అయినా చెప్తే ఏం చేస్తావు? దానికి నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది. రేపు వీడు చచ్చిపోయినట్టు పేపర్లో ప్రకటన వస్తుంది. ఏడ్చినట్టుంది. ప్రింటింగ్ ప్రెస్ వాడు చచ్చిపోయాడని పేపర్లో యాడ్ వేయిస్తే అందరికీ తెలీదా? నువ్వు యాక్సిడెంట్ చేసినప్పుడు చూసిన జనాలకి తెలీదా? నువ్వు యాక్సిడెంట్ చెయ్యడం వల్లే వాడు చచ్చాడని వాళ్ళు పోలీసులకు చెప్పరా? అక్కడే ఉంది మెలిక. ఆ ప్రింటింగ్ ప్రెస్ వాడు చచ్చాడని న్యూస్ స్టేట్ మొత్తం వెళ్లే పేపర్లన్నిట్లోనూ పడదు. మీ ఇంటికొచ్చే ఒక్క పేపర్లో మాత్రమే పడుతుంది. అది చూసి ప్రింటింగ్ ప్రెస్ వాడు చచ్చిపోయాడని క్రాంతి పూజలు నమ్మేస్తారు. వాడి గురించి ఆలోచించడం మానేస్తారు. ఇక మనకి నో ప్రాబ్లం. సరే కర్పూరం, నువ్వు చెప్పినట్టే చెయ్యి. అలా చెయ్యాలంటే ముందు నువ్వు నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి. 1,00,000 రూపాయలా? 1,00,000 రూపాయలా అని నువ్వు నోరు కప్పలాగే తెరిచావనుకో, వీడిని హాస్పిటల్కి కాదు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కే తీసుకెళ్తా. వీడిని యాక్సిడెంట్ చేసి చంపేయమని మీరే చెప్పారని చెప్పేస్తాను. వద్దు, వేస్తా. మనం ఫ్రెండ్సే కదా, మనలో మనకి గొడవలొద్దు. నువ్వు అడిగింది 1,00,000 కదా,
ఏ అకౌంట్కి పంపించాలో ముందు చెప్పు. ఎప్పుడు పంపుతుంటారు కదా, అదే అకౌంట్ పంపించండి. సరే, ఇప్పుడే పంపిస్తా. ఓకే, రేపు పొద్దున పేపర్ చూసుకోండి. ఆ కర్పూరం యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఎవరో తెలియట్లేదు. ఈ ప్రింటింగ్ ప్రెస్ అతను ఏమయ్యాడో తెలియలేదు. ఫోన్ చేస్తే పనిచేయట్లేదు. అక్కడికి అత్తయ్య వాళ్ళు వచ్చి ఆపకపోయి ఉంటే యాక్సిడెంట్ అయిన వ్యక్తి ఎవరో మనకి తెలిసుండేది. అక్కడి నుంచి ఆ ప్రింటింగ్ ప్రెస్ అతని ఆఫీస్కి వెళ్తే అతను ఎందుకు వచ్చాడో ఏంటో తెలిసుండేది. వీళ్ళ వల్ల వెనక్కి వచ్చేయాల్సి వచ్చింది. పర్లేదులే పూజ, అయినా ఆ ప్రింటింగ్ ప్రెస్ అతను నాకు తెలుసు. వీలు చూసుకుని అక్కడికి వెళ్తాను, లేదా అతనింటికైనా వెళ్ళి విషయం ఏంటో కనుక్కుంటాను. క్రాంతి, ఏంటండి? ఆకలిస్తుంది, అన్నం పెట్టు. పదండి. నేను రావటం కాదు, తమరే అన్నం ప్లేట్ తీసుకొని రూమ్లోకి రండి. అదేంటి బావా, అన్నం రూమ్లోకి తీసుకురమ్మంటున్నావు కొత్తగా? ఇది పెద్దలకి మాత్రమే. నువ్వు చిన్నపిల్లవి, అనవసరమైన క్వశ్చన్లు వేయకుండా వెళ్ళి పని చూసుకో. నువ్వు పట్టుకొచ్చే. క్రాంతి, నువ్వు అన్ని ఆలు వేసుకునక్కర్లా, అంత లేదక్కడ. ఇదిగోండి, తినండి. ఏయ్, జైల్లో ఖైదీకి అన్నం పెట్టినట్టు అన్నం ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నావేంటి? మరేం చేయాలి? భర్త పిలిచినప్పుడు ముద్దుగా దగ్గరికి రావాలి. అతనేం చెప్తాడో జాగ్రత్తగా వినాలి. ఏం చెప్పాలనుకుంటున్నారు? కూర్చో, చెప్తాను. కూర్చోమంటే ఏమీ లేదు క్రాంతి. నిన్న బయటికి వెళ్ళినప్పుడు నా పాత ఫ్రెండ్ ఒకడు కలిశాడు. జస్ట్ 1 ఇయర్ ముందే, 12 months ముందే, అంటే 365 days ముందే పెళ్ళయింది. వాడికిప్పుడు ఒక పాప, ఒక బాబు. తెలుసా? అవునా? హా? అయితే ఇప్పుడు మనం వాళ్ళ పిల్లల్ని చూడటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాలా అండి? వాళ్ళ పిల్లల్ని చూడ్డానికి కాదే, వాళ్ళ బామ్మ మంచం ఎక్కిందంట. ఆమెను చూడ్డానికి వెళ్దాం. అవునా? పాపం పెద్దవిడై ఉంటుంది. సరే, ఒకసారి వెళ్ళొచ్చుద్దాంలేండి. నేను చెప్తుంది డైలాగ్ కాదే. నేనెందుకు చెప్తున్నానో దాని వెనకున్న మీనింగ్ని క్యాచ్ చేయడానికి ట్రై చేయి. క్యాచ్ చేయాలా? హ్మ్. చిన్నప్పటి నుంచి నేను క్యాచ్లు పట్టడంలో వీక్ అండి. నువ్వింత థింకర్ దానిలో ఉంటావు కాబట్టే అందరిలో నేను ఇన్సల్ట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. నేనేం చేశానండి? అదే ఏం చేశావని అడుగుతున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ చూడు, మనకంటే 1 year ముందే పెళ్ళయింది. అంతే, ఈ పాటికి వాడికి ఒక బాబుని, పాపని వాడి చేతిలో పెట్టింది. మరి నువ్వేమిచ్చావు? అంచేత టైం వేస్ట్ చేయకుండా మనం కూడా అలానే ముందుకు వెళ్దామని డిసైడ్ అయిపోయాను. ఏమంటావు? ఏయ్, ఏంటే తల అలా అలా తిప్పుతున్నావు? ఏం లేదు, ముందు మీరు భోజనం చేయండి. నో, తినిపించు. తినిపించవే.
తినిపిస్తున్నాను కదండి. మళ్ళీ అన్నంలో మీరెందుకు చేయి పెడుతున్నారు? నీకు తినిపించడానికి. నాకేమొద్దు. డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు, హ్మ్. నేను. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకుంటే ఫైనల్గా మమ్మీ డాడీగా ప్రమోట్ అవుతాం. ఏమంటావు? ఉమ్. ఏ, ఏంటి? పెదాలపైన అన్నం మెతుకు అంటుకొని ఉంది. నాన్న, మీకిష్టమని అమ్మ గుత్తొంకాయ కూర చేసింది. భోంచేయండి. సరేనమ్మా. ఏంటమ్మా ఇది? ఆయన నోటి దగ్గర అన్నాన్ని తోసేస్తావా? నేను చేయాల్సిన పని ఇంకొకరు చేస్తే గిట్లనే చేస్తా. అయినా మీకెన్నిసార్లు చెప్పాలి? దొర పని చూసుకునేది నేనేనని. నువ్వు నిన్నగాక మొన్నొచ్చావు. వాళ్ళు మొదటి నుంచి ఉన్నారు. నా బాగోగులేంటో నీకంటే వాళ్లే బాగా చూసుకుంటారు. నీకంటే వాళ్ళకే బాగా తెలుసు. గదంతా నాకు తెలియదు సార్. దొరసానమ్మ మీ డ్యూటీ నాకే ఇచ్చింది. ఏం చేసినా నేనే చెయ్యాలా. పోండి అవతలకి. అమ్మా! ఏయ్, మా అమ్మ ఒంటి మీద చెయ్యేసావంటే ఊరుకునేదే లేదు. అసలు ఎవరివే నువ్వు? ఆయన ఎవరనుకున్నావు? మా నాన్న. ఏయ్, ఏంటే వాగుతున్నావు? ఆయన మీ నాన్న అంటే
మీ అమ్మ ఆయనతో తాళి కట్టించుకుందా? అత్తయ్య, ఎందుకు ప్రతి దానికి పెడార్థాలు తీసి మాట్లాడతారు? ఎవరే పెడర్థాలు తీసి మాట్లాడేది? ఇది మా నాన్న అని వాగుతుంది, అది నీకు వినిపించలేదా?